మనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా, బాగా గమనించండి అక్కడ, కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు. ఒకే వాక్యంలో రెండు పెట్టాల్సిన అవసరం ఏంటి? రెండు ఒకటైతే రెండు ఒకటి కానే కాదు ప్రియమైన వాళ్ళు. విశ్వాసము వేరు, తర్వాత గట్టిగా చెప్పండి, నిరీక్షణ అనేది వేరు. దాన్ని మనం గుర్తెరుగుదుము గాక. విశ్వాసమైనా సరే, నిరీక్షణ అయినా సరే దేవుని వాక్యముతోనే సంబంధం కలిగి ఉంటుంది. అది విశ్వాసమైనా సరే, నిరీక్షణ అయినా సరే ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వాక్యముతోనే సంబంధం కలిగి ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. 119వ కీర్తన 49వ వచనం. 119వ కీర్తన 49వ వచనం. నీ సేవకునికి దయచేయబడిన మాటను జ్ఞాపకము చేసుకొనుము, నీవు దాని వలన నీవు నాకు, దాని వలన, దేని వలన? నీ సేవకునికి నీవిచ్చిన మాట. ఆయన మాటే దేవుని వాక్యం, వాక్యమే దేవుని మాట. అర్థమవుతుందా? ఆ వాక్యం వలన నిరీక్షణ కలుగుతుంది. తర్వాత చూడండి, రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన. మాట వలన అంటే రెండు కూడా దేవుని వాక్యములో నుండే మనకి కలుగుతాయి. దేవుని వాక్యముతోనే సంబంధం అనేది ఉంటుంది ప్రియమైన వాళ్ళరా. అయినా సరే నిరీక్షణ కంటే విశ్వాసం అనేది గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, నిరీక్షణ కంటే విశ్వాసం అనేది గొప్పది. అందుకనే అక్కడ రాయబడిన మాట తెలిసిన, ఆదేశపు బంగారం ఎలాంటిదంట? గట్టిగా చెప్పండి. ఇప్పుడు మనలో ఉన్న బంగారం ఎలా మారాలి? శ్రేష్టమైనదిగా మార్చబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి జీవితంలో ఈ మాటలు ఎక్కడి నుంచి అయితే వింటున్నారు వారందరి జీవితంలో ఉన్న విశ్వాసం శ్రేష్టమైనదిగా మార్చబడును గాక. రోజు రోజుకి వృద్ధి పొందుతూ శ్రేష్టమైనదిగా ఉండును గాక. హల్లెలూయా. శ్రేష్టమైన విశ్వాసములో ఉన్న స్వభావాలు మీకు తెలియజేస్తా సమయాన్ని బట్టి. దాన్ని జాగ్రత్తగా గమనించాలని ప్రేమతో కోరుకుంటున్నా. మొదటిది చదవండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. అందరూ చదవండి గట్టిగా. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు. జాగ్రత్తగా గమనించండి, అక్కడ ఆ రెండు మాటలు ఉన్నాయి చూడండి. విశ్వాసం ఒకటి, తర్వాత నిరీక్షణ ఒకటి. రెండు ఒకటి కాదని మీకు తెలియజేశా. రెండు దేవుని వాక్యము ద్వారానే, దేవుని వాక్యం వల్లతోనే సంబంధం ఉంటుంది. రెండు దేవుని వాక్యం వల్లనే కలుగుతాయి ప్రియమైన వాళ్ళ. అయితే విశ్వాసం శ్రేష్టమైనది. ఇక్కడ మనం గమనిస్తే మీరు చూడండి, నిరీక్షణ అనేది ఒక వ్యక్తిలో, అది నాలోనైనా సరే మీలోనైనా సరే, ఆశలు పుట్టిస్తూ ఉంటుంది, కోరికలు పుట్టిస్తూ ఉంటుంది నిరీక్షణ అనేది. అర్థమవుతుందా? నిరీక్షణ అనేది ఆశలు లేదా కోరికలు కలుగు చేస్తూ ఉంటుంది. ఇంకా మీకు అర్థమైందని చెప్తాను చూడండి. ఇది జరుగుతుంది అని నేను అనుకుంటూ ఉన్నాను అంటే అర్థం ఏంటి? నోరు తెరవండి. అందులో ఆశ ఉందా? అందులో కోరిక ఉందా? ఇది జరుగుతుందని నేను అనుకుంటూ ఉన్నాను అనంటే ఆశ ఉంది, కోరిక ఉంది, పుట్టిస్తుంది. ఒక వ్యక్తిలో ఒక విశ్వాసంలో పుట్టిస్తుంది. అయితే అది జరుగుతుందో లేదో తెలీదు. అనుకుంటూ ఉన్నాను. మా బెదర్ని అప్పుడప్పుడు అడుగుతూ ఉంటా, ఆడేర్రా, ఆ బ్రదర్ని ఈ బ్రదర్ని అడుగుతా, ఈ బ్రదర్ గురించి ఆ బ్రదర్ని అడుగుతా. అడిగినప్పుడు బాత్రూమ్కి పోయాడని అనుకుంటూ ఉన్నాను అంటాడు. అర్థం ఏంటి? నోరు తెరవండి. పోయాడో లేదో నోరు తెరవండి. తెలీదు. తింటున్నారని అనుకుంటున్నానంటే అర్థం ఏంటి? చెప్పొచ్చుగా. తింటున్నాడో లేదో తెలీదు. నిద్రపోతున్నాడని అనుకుంటూ ఉన్నానంటే అర్థం ఏంటి? నోరు తెరవండి. ఇప్పుడు అర్థమైందా నిరీక్షణ అంటే?
బైబిల్లో కూడా మీకు చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 7వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 7వ వచనం. ప్రభువు సెలవైతే మీ యొద్ద కొంతకాలం ఉండ నిరీక్షించుచున్నాను. అక్కడ బాగా గమనించండి. ఆశ ఉందా లేదా? కోరికుందా లేదా? అర్థమవుతుందా? అంటే ఆయన అన్నమాట గమనించండి. కొంతకాలం ఉండ నిరీక్షించు అంటే ఆశపడు, కొంతకాలం మీ దగ్గర ఉండాలని ఆశపడుతూ ఉన్నాను. ఎలా? ఎప్పుడు? ప్రభువు, నోరు తెరవడు గట్టిగా, ప్రభువు సెలవైతే. అంటే ఆయన సెలవిస్తాడో లేదో తెలీదు, జరుగుతుందో లేదో తెలీదు, సెలవిస్తాడో లేదో తెలీదు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు, రావచ్చు, రాకపోవచ్చు. దాన్ని అంటారు నిరీక్షణ అని. ఇంకా మీకు బైబిల్లో చూపిస్తాను చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం చూడండి. కాబట్టి నాకేమి సంభవింపనై ఉన్నదో చూచిన వెంటనే అతనిని పంపవలెనని ఆశ ఉందా లేదా? పంపాలి అని నోరు తెరవండి. కోరుకుందా లేదా? అరే నాకేం జరుగుతుందో నాకైతే తెలీదు, ఏం జరుగుతుందో చూసిన వెంటనే అతనిని మీ యొద్దకు చెప్పండి గట్టిగా, పంపాలని అనుకొనుచున్నాను. అది జరుగుద్దో లేదో, పంపుతాడో లేదో చెప్పండి గట్టిగా, పంపుతాడో లేదో తెలీదు. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళరా? ఇంకొక మాట కూడా చూపిస్తాను చూడండి. యోహాను 2వ పత్రిక 12వ వచనం. యోహాను 2వ పత్రిక 12వ వచనం చూడండి. అనేక సంగతులు మీకు వ్రాయవలసి ఉండియు సిరాతోనూ కాగితముతోనూ వ్రాయ మనస్సు లేక మీ సంతోషం పరిపూర్ణమగునట్లు మిమ్మును కలుసుకొని ముఖాముఖిగా మాట్లాడాలని ఆశ ఉంది. ఏది? సిరాతోనూ పెన్నుతోనూ కాగితాల మీద రాసి పంపడం కాకుండా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మాట్లాడాలని ఆశ ఉంది. అయితే అది జరుగుద్దో లేదో చెప్పండి, తెలీదు. ఆయన ఇలా ముఖం చూస్తాడో లేదో తెలీదు, ముఖాముఖ చూసి మాట్లాడతాడో లేదో తెలీదు. దాన్ని అంటారు నిరీక్షణ అని. నిరీక్షణ ఆశలు కలిగిస్తుంది, కోరికలు కలిగిస్తుంది, కానీ అది గ్యారంటీగా జరుగుతుంది అనే దానికి నమ్మకం అనేది లేనే లేదు ప్రియమైన వాళ్ళు. అయితే విశ్వాసం అనేది అలాంటిది కాదు. అందుకే నాకు రాయబడింది విశ్వాసం అనేది శ్రేష్టమైనది అని. బంగారం శ్రేష్టమైనది, విశ్వాసం శ్రేష్టమైనది. శ్రేష్టమైన విశ్వాసంలో ఉండే ఆ స్వభావం ఏంటి తెలిసిన ప్రియమైన వాళ్ళదా? విశ్వాసం ఒక నిశ్చయత కలిగి ఉంటుంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయమైనా సరే, దేన్నైనా సరే అనుకుంటూ ఉన్నాను చెప్పండి గట్టిగా, అనుకుంటూ ఉన్నాను అని అనరు. అర్థమవుతుందా? ఇప్పుడు మీకు ఇంకా అర్థమయ్యేదానికి, ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయా జరగట్లేదా? అప్పుడప్పుడు ఏం రాస్తారు? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా రాస్తారు. ఇప్పుడు ఆల్రెడీ సిబిఎస్ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, తర్వాత ఇంటర్మీడియట్ కూడా జరుగుతున్నాయి. ఏమో నాకు ఐడియా లేదు. రేపటి నుంచి ఒక్కొక్కటి జరుగుతూ ఉంటాయి. ఏ అబ్బాయి బాగా చదివావా? బాగా చదివాను మమ్మీ, బాగా చదువుతున్నాను మమ్మీ. పోయి వచ్చిన తర్వాత, ఎగ్జామ్స్కి పోయి వచ్చిన తర్వాత, ఏమ్మాయి బాగా రాసావా? బాగా రాశానని అనుకుంటున్నానంటదా? నోరు తెరవండి. ఎన్ని మార్కులు వస్తాయి అని అంటే 95% వస్తాయని అనుకుంటూ ఉన్నాను అంటే అర్థం ఏంటి? రావచ్చు, చెప్పండి గట్టిగా, రావచ్చు, రాకపోవచ్చు. అయితే విశ్వాసం అనేది తెలిసిన గ్యారంటీగా 95 అంటే అర్థం ఏంటి? అనుకోవడంలో ఇప్పుడు ఏమని చెప్తున్నారు? దాన్ని అంటారు విశ్వాసం అని. అనుకుంటూ ఉన్నాను అనరు. అనుకుంటూ ఉన్నాను అనేది అంటే నిరీక్షణ, ఆశ ఉంది, మనసు ఉంది. ఇలా అనుకుంటూ ఉన్నానండి, జరుగుతుంది అనుకుంటున్నానండి, ఈ పెళ్ళి కుదురుతుందని చెప్పొచ్చుగా. ఆ 2 లక్షలు ఇవ్వొచ్చని చెప్పొచ్చుగా. ఆ అమ్మాయి మా ఇంటికి వస్తుందో రాదో అర్థమవుతుందా?
పెద్దలందరూ కలిసి మాట్లాడారు కానీ మనసు మార్చుకుని వస్తుందో రాదో అనుకుంటూ ఉన్నాను. వస్తుందో రాదో తెలియదండి, వస్తుందో అనుకుంటూ ఉన్నాను అంటే అర్థమేంటి? జరగదు. విశ్వాసం ఏం తెలిసినా తప్పకుండా వస్తుంది. హల్లెలూయా. ఉద్యోగమా తప్పకుండా వస్తుంది. నాకా 90% వస్తాయి, 95% వస్తాయి అనుకుంటూ ఉన్నాను కదా, వస్తాయి. హల్లెలూయా. ఉద్యోగమా వస్తుంది. యేసు నామమున నా ప్రభా కార్యం చేయును గాక. ఒక్కొక్కరి జీవితంలో ప్రియమైన వాళ్ళరా నువ్వు గమనించాల్సిన స్థితి తెలిసిన విశ్వాసం అని అనుకుంటూ ఉండదు. లోపల ఆశపడతానే ఉండదు. ఏమని అర్థమవుతుందా? నీ వ్యక్తిగత జీవితంలో దాన్ని మించి ఏంటంటే విశ్వాసంలోనికి వచ్చుదువు గాక. నిరీక్షణ కలగడమే కాదు, నిరీక్షణలో నుండి ఎక్కడికి రావాలి? విశ్వాసంలోనికి రాగలగాలి. అనుకోవడం కాదు, తప్పకుండా నా దేవుడు చేస్తాడు, నాకు 90% వస్తాయి, ఉద్యోగము వస్తుంది, పాసు అవుతాను, ఏమండి నా వ్యక్తిగత జీవితంలో వ్యాపారం అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నాను అనేది కాదు. ప్రియమైన వాళ్ళని వ్యక్తిగత జీవితం అది గుర్తెరుగుదువుగాక. దేవుడు మన జీవితంలో కోరుకునే తెలిసిన వెలిచూపు వలన కాక, చెప్పండి గట్టిగా, విశ్వాసముతో నడుచుకోవాలి అని కోరుకుంటున్నాడు ఆయన. దేవుడు ఎప్పుడు అనుకుంటా ఉండరా అని అండో. ఏమంటాడు ఆయన? విశ్వసించు, దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. విశ్వసించు, నీ వ్యక్తిగత జీవితంలో లేదా నీ పిల్లల జీవితంలో, నీ కుటుంబం జీవితంలో ఆయన చేసే కార్యాలు చూస్తావు. హల్లెలూయా. అందుకనే ప్రభు యేసయ్య కూడా చెప్పాడు కదా, దేవుని యందు విశ్వాసం ఉంచున్న నా యందును మీరు విశ్వాసం ఉంచండి, కలవరపడమాకండి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ రోజున ఏ విషయంలో అయితే నువ్వు నిరీక్షిస్తున్నావో ఆ నిరీక్షణ కాస్త పక్కన పెట్టేసేసి ఎక్కడికి రావాలి? గట్టి చెప్పండి. విశ్వాసములోనికి వచ్చుదువుగాక, విశ్వసించుదువుగాక. నా దేవుని మహిమ ఒక్కొక్కరు మీ కళ్ళతో చూడగలిగేటట్లుగా యేసయ్య కార్యము చేయునుగాక, యేసయ్య కృప చూపునుగాక. కొట్టండి, గట్టిగా కొట్టండి. యేసు నామములో యేసయ్యకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏ విషయంలోనూ సరే పొరపాటున కూడా నువ్వు సందేహించవు. ఏ విషయంలో సరే అనుకుంటున్నా పొరపాటున కూడా అన్నావు. నువ్వు నోరు తెరిస్తే ఏం రావాలి? గట్టి చెప్పండి. మొన్న ఒక తల్లి తండ్రి ఆ పిల్లల్ని తీసుకొచ్చారు. అన్న ప్రార్థన చేయండి అన్న. ఏమైంది అన్న ఎగ్జామ్స్కి పోతుందన్న, ఎగ్జామ్స్ రాస్తున్నారన్న. అదేదో టఫ్గా వచ్చిందంట, లెక్కలో ఏవది ఇంగ్లీష్ టఫ్గా వచ్చిందంట, బాగా కష్టంగా వచ్చిందంట. ఏం కాదు, పో, దేవుడు కార్యం చేస్తాడు, పో, చేస్తాడని అనుకుంటున్నాను అంటే నేను ఎట్టుంటుంది? చెప్పరేమండి. ఒక సేవకుడిగా చేస్తాడని అనుకుంటున్నాను అంటే ఎట్టుంటుంది వాళ్ళకి? కనుక ప్రియమైన వాళ్ళ ఏ రోజైనా సరే మీ జీవితంలో నిరీక్షణ పక్కన పెట్టేసేయండి, విశ్వాసంతో మాట్లాడుదురుగాక. హల్లెలూయా. ఓసారి ఏం జరిగిందంటే, కెనడా దేశానికి అమెరికా దేశానికి మధ్యలో నయాగరా జలపాతం ఉంది. యేసన్న గారు చెప్పింది మీరు విని ఉంటారేమో, నాకు ఐడియా లేదు, చెప్తున్నాను వినండి. ఆ నయాగరా జలపాతం ఇంచుమించుగా 170 అడుగుల లోతు ఉంటుంది. ఇక్కడి నుంచి కిందకి 170 అడుగులు లోతుంటుంది. ఆ నయాగరా జలపాతం అటు ఇటు ఇంచుమించుగా 1100 అడుగులు ఉంటుంది. 1100 అడుగులు ఉంటుంది. దాని మీద ఒక వ్యక్తి ఎంతో కాలంగా ట్రై చేసి ఆయన పేరు ఏంటంటే చార్లెస్ బ్లాండిన్. మొట్టమొదట నయాగరా జలపాతం మీద అటు ఇటు తాడు వేసి దాని మీద నడుచుకుంటూ అటుపోయి నడుచుకుంటూ ఇటు వచ్చి ఏమండి ఆ తర్వాత దాని మీదే ఆయన చేసిన పని ఏందయ్యానంటే కళ్ళకి గంతలు కూడా కట్టుకుని ఆయన అలా ఎనిక్కిపోయి అలా ముందుకు వచ్చి ఒకసారి కాదు 2 సార్లు కాదు అలా పలుమార్లు చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత వీల్ చైర్ ఉంటుందే, వెనక పక్క 2 గానులు ముందు పక్క 1 గాను, ఏమండి అలా పట్టుకొని ఆయన నడుచుకుంటూ
ఆ ముందుగాను అలాగే నడిపించుకుంటూ తీసుకొచ్చాడంట. ఇది ఒక రోప్ మీద, ఒక తాడు, ఒక ఇనప ఉంటుంది కదా, అది ఉక్కు మీద అంటారు కదా, దాని మీద ఏమండి ఒక్కడే. ఇంకా ఆయన గురించి కాస్త గూగుల్లో కూడా చూస్తే నేను దాని మీద కూర్చొని ఆమ్లెట్ వేసుకొని తిన్నాడంట. దేని మీద చెప్పరమండి. మన మందిరానికి ఇక్కడ పిల్లర్లు లేకుండా పైన స్లాబ్ వేస్తుంటే, నా కింద పిల్లర్లు ఉన్నాయి కదా, నా పైన పిల్లర్లు లేవే అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? కింద పిల్లర్లు లేవు, పైన పిల్లర్లు లేకపోతే వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఉద్దేశం. అవునా కదా? ఇది ఇంత స్లాబ్ ఉండి మళ్ళీ పైన ఎన్ని పిల్లర్లు ఉండి ఇక్కడికి 40 అడుగులే. ఇది ఎంత? అది ఎంత? 11 అడుగులు పొడవండి, 170 అడుగులు లోతు, అంటే 52 మీటర్ల లోతులో నయాగరా జలపాతం పారుతూ ఉంటే దాని మీద అటు ఇటు తాడు కట్టి ఏమండి దాని మీద ఆ తాడు మీద కూర్చొని అటు ఇటు నడిచి వీల్ చైర్ నడిపించి కూర్చొని ఆమ్లెట్ వేసుకొని తింటున్నాడంట ఆ వ్యక్తి. అందరూ చూస్తాను, ఈడేంటారా దాని మీద కూర్చొని ఆమ్లెట్ వేస్తున్నాడు, ఈడేంటారు దాని మీద అటు ఇటు తిరుగుతున్నాడు, కళ్ళ గంతలు గట్టు కూడా తిరుగుతూ ఉన్నాడు అని అంటూ ఉంటే అందరు చూసిన తర్వాత అయ్యగారు కాస్త బయటకు వచ్చి, ఇదిగో మీరు చూస్తూ ఉండగా ఈ నయాగరా జలపాతాన్ని దాటాను కదా, అటుపోయి అటొచ్చి చూశారు కదా? చూసామండి. నీ అంత వీరుడు లేడు, నీ అంత సూర్యుడు లేడు, నీ అంత ఆటగాడు, నీ అంత పోటుగాడు లేడండి అని అందరు అన్నారంట. సరే, నేను దీని మీద కూర్చొని ఆమ్లెట్ వేసుకుని తిన్నది చూసారా లేదా? చూసామండి. దీని మీదే కళ్ళకు గంతలు గట్టి తిరిగి చూసారా లేదా అన్నాడంట. ఇదిగో 3 వీల్ చైరు అలా తీసుకుపోయి మళ్ళా తీసుకొచ్చి చూసారా లేదా? చూసామండి. ఆ తర్వాత ఆయన కన్న కొడుకు ఉంటాడు చూడండి, ఆ కొడుకుని కూడా మేళ్ల మీద ఎక్కించుకొని మరలా వచ్చాడంట. ఆ తర్వాత ఇదిగో నేను దీని మీద నడిచానని మీరు చూశారు కదా, మరలా వెళ్ళొస్తానని మీకు నమ్మకం ఉందా? నమ్మకం ఉందండి. సరే, మీలో ఎవరైనా ఒక నా దగ్గరికి వస్తే మిమ్మల్ని కూడా తీసుకొస్తా. మీలో మీ పిల్లల్లో ఎవరినైనా సరే ఒకరిని ఇస్తే ఇదిగో ఈ వీల్ చైర్ ఉందే, దీని మీద కూర్చోబెట్టి తీసుకొస్తా అంటే ఒక్కడ మాట్లాడితే ఒట్టంట, ఒక్కడు కూడా ముందుకు రావట్లే. కారణం ఏంటి? లోపల ఉంది ఏంటి? ఆశ ఉంది. ఏది? ఆడు పోయి వచ్చాడు కదా, మనం కూడా పోతే ఒకసారి బాగుంటుంది కదా అని ఆశ ఉంటుంది. లేదే చెప్పండి గట్టిగా. నమ్మకం లేదు, విశ్వాసం లేదు, అతని మీద నమ్మకం లేదు. ఈ రోజున కూడా ప్రతి విశ్వాసులు లేదా సేవకుల్లో ఉన్న ఆ పరిస్థితి ఏంటంటే, దేవుడు చేస్తాడని అనుకుంటున్నాను, దేవుడు ఇస్తాడని చెప్పండి అనుకోవడం కాదురా. దేవుడి పక్కన పెట్టడం, నిరీక్షణ పక్కన పెట్టరా, నన్ను విశ్వసించరా. హల్లెలూయా. నన్ను నమ్మరా, నా మీద విశ్వాసం కలిగి ఉండరా. విశ్వసించు. విశ్వాసం ప్రియమైన ఒక నిశ్చయత కలిగి ఉంటుంది. అట్టి కృప ప్రభు మనందరి మీద కుమ్మరించును గాక. హల్లెలూయా. విశ్వాసముంచు వారు ఏమాత్రమును కలవరపడు, సిగ్గుపడడు. ప్రియమైన వారు ఏమాత్రం సిగ్గుపడడు. బైబిల్లో మనం గమనిస్తే ఏమంటే అది వరకు ఎన్నడూ చూడని వినని సంగతుల గురించి హెచ్చరించబడ్డాడు నోవాహు అనే వ్యక్తి. నోవాహు దగ్గరికి వచ్చి, ఇదిగో నోవాహు, నా మాట వింటావా? అయ్యా వింటానయ్యా. నా మాట విని చితిసార గుమ్రాంతో ఒక ఓడను తయారు చేసుకో. ఎందుకయ్యా? ఎందుకేంట్రా? ఈ భూమి మీదకి జలప్రలయం రప్పించబోతా ఉన్నా. ఆ జలప్రలయం నుంచి నా మాట ఎవరైతే విని ఓడలోకి వస్తారో వాళ్ళందరినీ కాపాడుతా, రక్షిస్తా అని అన్నాడు. సరే ప్రభు అని ఏమంటే 120 సంవత్సరాలు ఆ ఓడని కట్టుకుంటూ చిన్నగా కట్టుకుంటూ ఏమండి అయిపోయిన తర్వాత ఏమండి దేవుడికి చెప్తున్న, ప్రభువా నువ్వు చెప్పినట్టు చేశానయ్యా అని. బాగా గమనించండి ప్రియమైన వాళ్ళరా, దేన్ని బట్టి చేశాడు? అంతకుముందు వర్షం రాలేదే. బైబిల్లో మీరు చూడండి కావాలంటే అప్పుడే వర్షం ప్రారంభమైంది. బైబిల్లో భూమి మీద ప్రారంభమైంది అప్పుడే. అంతవరకు మంచు పడతా ఉంది, మంచు పడే పంటలు తింటా ఉన్నారు, మంచు ద్వారా పండే పంటలు తింటా ఉన్నారు. అంతవరకు వర్షం లేదు. వర్షం వస్తుంది, ప్రచండమైన వర్షం వస్తుంది అనంటే అది నమ్మాడు, విశ్వసించాడు. అది వరకు ఆ మాట చూడండి, ఇక్కడ
11:7 హెబ్రీ పత్రిక 11:7 చూడండి. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు యేసయ్యకి మహిమ కలుగునుగాక. కనుక మన వ్యక్తిగత జీవితంలో ప్రియమైన వాళ్ళరా చేస్తాడని అనుకుంటూ ఉన్నాను అనుకోకూడదు. ఎప్పుడు అనుకోమాకండి, మానేసేయండి. హల్లెలూయా. ఏం చేయాలి? విశ్వసించండి, దేవుని మీద విశ్వాసం పెట్టుకోండి, విశ్వాసం వృద్ధి పొందండి. చేస్తాడు అంతే, నా పక్షంగా కార్యం చేస్తాడు, నా కుటుంబ పక్షంగా కార్యం చేస్తాడు, సంఘపక్షంగా చెప్పండి చేస్తాడంతే. చేస్తాడని అనుకుంటున్నాననే మాటలు మన నోట ఎప్పుడు రాకుండాను గాక. అట్టి కృపతో ప్రభు మనందరినీ నింపి నడుపును గాక. అది వరకు చూడకపోయినా ఎప్పుడు వినకపోయినా దేవుడు ఎప్పుడైతే చెప్పాడో ఆ మాటని విశ్వసించాలి, ఆ మాట మీద నమ్మకం పెట్టుకున్నాడు ప్రియమైన వాళ్ళ. దాన్ని మనం గుర్తెరుగుదుము గాక. ప్రార్థించండి, పాల్గొనండి. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. హోసన్నా హోసన్నా మినిస్ట్రీస్ వారి 49వ అంతర్జాతీయ గుడారాల పండుగ. 49వ అంతర్జాతీయ గుడారాల పండుగ తేదీ 2026 మార్చ్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి 8వ తేదీ మధ్యాహ్నం వరకు. స్థలం హోసన్నా దయాక్షేత్రం, లేమల్లే. ముఖ్య ప్రసంగికులు పరిశుద్ధాత్మ దేవుడు. పరలోకపు మహిమను ప్రత్యక్షంగా చూసే తరుణం. లక్షలాది స్వరాలతో బలమైన స్తుతి ఆరాధన. నూతన వరవడితో సంగీతం. హృదయాలను మార్చే పరిశుద్ధాత్మ దేవుని వాక్య సందేశం. క్రైస్తవ ప్రపంచంలో ఓ ప్రభంజనం. హోసన్నా మినిస్ట్రీస్ వారి 49వ అంతర్జాతీయ గుడారాల పండుగ. కుటుంబ సమేతంగా రండి, పరలోకపు దీవెనలు పొందుకోండి. వివరాలకు సంప్రదించండి హోసన్నా మినిస్ట్రీస్, గుంటూరు. న్యాయాధిపతి నీవే నా యేసయ్యా, నా యేసయ్యా. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితి విజయ ధ్వజముతో. నిత్యం నీకే నారాధనా, నీవే నీవే నా స్తుతి కీర్తన. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితి విజయ ధ్వజముతో.
బలవంతుడా మహాశూరుడా పలు శోధనలలో నా తోడై నా కుడి పార్శ్వమందుండి నావే నీ మహిమకై నీవేర్పరచిన నీ పాత్రగా నన్ను మార్చి నీవు నీ అనలేని ప్రేమను చూపితివి నీవే నీవే నా విజయం నాలో నీవే నీవే ఆనందం నీవే నీవే నా విజయం నాలో నీవే నీవే మహదానందం నిత్యం నీకే నా ఆరాధన నీవే నీవే నా స్తుతి కీర్తన దివ్య తేజోమయ యేసయ్యా నీతి నియమాలకు నిలయమా నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితి విజయ ధ్వజముతో అభిషక్తుడా నా ప్రాణేశ్వర నా నీడవలే నాతో నుండి నన్ను రక్షించి పోషించినావు నేనెన్నడు నాకై ఆశించని నీ దీవెనలతో తృప్తి పరచి నన్నీ స్థితిలో నీవు నిలిపినావు నీవే నీవే నా ప్రాణం నాలో నీవే నీవే నా ధ్యానం నీవే నీవే నా ప్రాణం నాలో నీవే నీవే నా ధ్యానం నిత్యం నీవే నా ఆరాధన నీవే నీవే నా స్తుతి కీర్తన దివ్య తేజోమయ యేసయ్యా నీతి నియమాలకు నిలయమా నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితి విజయ ధ్వజముతో